హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు టెక్ మీడియా. ఒకవేళ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పెట్టేసుకోండి. మీరు ఈ టైల్విన్ సిఎస్ఎస్ నేర్చుకోవాలంటే ప్రీ రిక్విజిట్స్ కింద మీకు ఆల్రెడీ HTML అండ్ సిఎస్ఎస్ గురించి అయితే ఐడియా ఉండాలి. ఇన్ కేస్ మీకు HTML సిఎస్ఎస్ ఐడియా లేకపోతే నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేసి పెట్టాను. ఇన్ డీటెయిల్గా ఉంటాయి అవి. డిజైనింగ్ చేసేటప్పుడు ఈ టైల్విన్ సిఎస్ఎస్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? మన డెవలప్మెంట్ టైం అనేది చాలా తక్కువ అవుతుంది అండ్ మనం తక్కువ కోడ్‌తోని ఎక్కువ అవుట్‌పుట్ తీసుకురాగలుగుతాం. అట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియోలో మీరు ఖచ్చితంగా టైల్విన్ సిఎస్ఎస్ వాడి ప్రాజెక్ట్స్ డెవలప్ చేశాను అంటారు. ఇన్‌స్టెడ్ ఆఫ్ సిఎస్ఎస్. దిస్ ఈస్ జస్ట్ టీచింగ్ ప్లాట్‌ఫార్మ్ లాగా నేను ఇది డెవలప్ చేశాను. ఈ వెబ్‌సైట్ మీకిప్పుడు కనిపిస్తుంది గదా! సో, దీన్ని గూడా నేను టైల్విన్ యూజ్ చేసి డెవలప్ చేశాను. నాకు చాలా సింపుల్‌గా అయిపోయింది. అంత అలా కష్టపడలేదు థీసిస్ రాయడానికి. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. ఆ ఎగ్జాంపుల్ చూపెట్టిన తర్వాత మీకు టైల్విన్ సిఎస్ఎస్ ఏంటో మీరే నాకు జెప్తారు. సో, వీఎస్ కోడ్‌తోని ఒక ఫైల్‌ని క్రియేట్ చేసుకోండి. index.html అనేసి. సో, మీ ఇష్టం. మీకిష్టం ఉన్న నేమ్ పెట్టేసుకోండి. అండ్ స్టార్టర్ కోడ్. ఇందులో సింపుల్‌గా ఒక H1 ఇచ్చేద్దాం. వెల్కమ్ టు టెక్జూ మీడియా అని పెట్టేద్దాం. ఓపెన్ విత్ లైవ్ సర్వర్‌తోని చేసుకుంటే సైడ్ బై సైడ్ పెట్టేస్తున్నా. గుడ్. ఇప్పుడు ఈ H1 హెడ్డింగ్‌కి నేను కొంచెం బ్యాక్‌గ్రౌండ్ కలర్ యాడ్ చేయాలనుకుంటున్నా. మీరెలా చేస్తారు CSS‌తోనైతే ఇంకొక ఫైల్ క్రియేట్ చేసుకొని index.css అనే ఒక ఫైల్‌ని క్రియేట్ చేసుకొని సో, ఇప్పుడు H1 కాబట్టి H1 తీసుకొని బ్యాక్‌గ్రౌండ్ కలర్ అండ్ కలర్ టు బి వైట్ ఇచ్చేద్దాం. స్టైల్స్.cssని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి గదా! హెడ్‌లో లింక్ అని యూజ్ చేసుకొని href అని పెట్టేసి, ఆ href లోపల దాని యూఆర్ఎల్ పాత్ ఇస్తాం. రైట్? యాహ్! ఇచ్చేసాను. సో, నాకు వర్క్ అయింది. సీఎస్ఎస్ అంతా కూడా ఇక్కడ అప్లై అయింది కాబట్టి గుడ్ బానే ఉంది. ఇప్పుడు ఇక్కడ H1 ట్యాగ్‌తోని ఉంది కాబట్టి నేను డైరెక్ట్‌గా H1 అనే ట్యాగ్‌కి అప్లై అయింది. ఇలా కాకుండా ఇది నేను రీయూజ్ చేసుకోవాలనుకుంటే క్లాస్ అనే ఒక హెడ్డింగ్ అని ఇచ్చేసి, సీఎస్ఎస్‌లో ఏం రాస్తాం H1 తీసేసి ఆ క్లాస్ నేమ్ ఇస్తాం. సో, ఇయన్నీ మీకు బేసిక్స్ అయితే ఐడియా ఉన్నాయి గదా! సో, ఇప్పుడు టైల్విన్ సిఎస్ఎస్ అంటే ఏంటంటే టైల్స్.css అని ఉంది గదా! ఇది మనం రాయం. వాళ్ళే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్‌గా అన్నీ రాసి పెడతారు. వాటిని జస్ట్ ఆ క్లాస్ నేమ్స్ ఇక్కడ మనం యూజ్ చేసుకుంటే సరిపోతదన్నట్టు అంతే. అంతకు మించి ఇంకేం ఉండదు టైల్విన్ సిఎస్ఎస్‌లో. ప్రాపర్‌గా హ్యాండిల్ చేసి క్లాస్ నేమ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారో, ఆ క్లాస్ నేమ్స్ తీసుకొనొచ్చి మనం ఆ ఎలిమెంట్‌కి పెట్టేస్తే ఆ క్లాస్ నేమ్‌లో ఉన్న స్టైల్స్ అన్నీ గూడా ఆ ఎలిమెంట్‌కి అప్లై అవుతాయి. సో, అంతే. టైల్విన్ సిఎస్ఎస్ అంటే మీకు అర్థమైంది గదా! ఇక్కడ ఒక క్లాస్ ఉంది. పీజీ అంటే బ్యాక్‌గ్రౌండ్. ప్రాక్టీస్ చేస్తా ఉంటే మీకు ఈజీగా అర్థమవుతాయి. పీ అంటేనేమో పాడింగ్, వై యాక్సిస్‌లో అంటే పైన నుంచి కిందకి. అండ్ ఎక్స్ యాక్సిస్ అంటేనేమో లెఫ్ట్ టు రైట్. అండ్ రౌండెడ్ అంటేనేమో ఈ కార్నర్స్. బార్డర్ రేడియస్ అంటాం గదా! సో, అవి. హోవర్ చేసినప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ అయ్యేలాగా. దీనిపైన హోవర్ చేస్తున్నప్పుడు చేంజ్ అవుతుంది గదా! సో, అది. కర్సర్ అయిపోతుంది. మనం దీనిపైన హోవర్ చేసినప్పుడు. కర్సర్ పాయింటర్ అని ఇచ్చేస్తే సరిపోతది. ఈ క్లాసెస్ అన్నీ నేను గుర్తుపెట్టుకోవాలా? అంటే అవసరం లేదు. ఈ వెబ్‌సైట్ ఉంటది. tailwindcss.com అని ఒక వెబ్‌సైట్ ఉంటది. మనకిప్పుడు 4.1 అనేది లేటెస్ట్‌గా ఉంది. అండ్ దీని లోపల డాక్స్ ఓపెన్ చేసుకోండి. ఓకే. కాలమ్స్ అని ఉన్నాయి. బ్రేక్ ఆఫ్టర్ అని ఉంది. సో, ఇవన్నీ మీరు ఒక్కొక్కటి చూసుకుంటూ ఎళ్ళొచ్చు. చాలా సింపుల్‌గా ఉంటాయి. సో, గెట్టింగ్ స్టార్టెడ్‌లో ఇన్‌స్టాలేషన్ ఉంది. రైట్? సో, ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసుకొని ఇక్కడికొచ్చేసేయండి. అండ్ ఇన్‌స్టాలేషన్‌లో వైట్ అంటే మనకి రియాక్ట్ ప్రాజెక్ట్‌లో కావాలనుకుంటే ఈ సెటప్ ఈ కైండ్ ఆఫ్ కమాండ్స్ మనం ఫాలో అవుతే ఈజీగా మనం సెటప్ చేసుకోవచ్చు. మీదే గూడా ఇలా వర్క్ అవుద్ది. ఓకే. సో, నెస్ట్.js గాని, నెక్స్ట్ గాని సో, వీటితోని గూడా మనం సెటప్ చేసుకోవచ్చు. ప్లే సీడీఎన్ అయితే మనం ఇప్పుడు కరెంట్‌లీ వాడతాం. సో, ఇక్కడ ప్లే సీడీఎన్ దగ్గర ఏముంది? ఈ స్క్రిప్ట్ ట్యాగ్‌ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మన వెబ్‌సైట్‌లో పెట్టేసేయండి. సో, హెడ్‌లో పెట్టేస్తే సరిపోతది. హెడ్డింగ్ అనేది తీసేసి బీజీ బ్లూ 500 అని ఇద్దాం. స్టైల్ అనేది యాడ్ అయింది. ఈ స్టైల్స్ అన్నీ గూడా ఈ టైల్విన్ సిఎస్ఎస్‌లో ఆల్రెడీ రాసి పెట్టాడు ఆడు. ఓకే. సో, వాళ్ళు రాసి పెట్టినయే మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. దట్స్ ఇట్. అంతకు మించి ఏం లేదు ఇక్కడ. ఓకే. సో, నార్మల్‌గా మీరేం చేస్తారు? ఇప్పుడు మనకి టైల్విన్ సిఎస్ఎస్ లేదనుకోండి. ఈ లింక్ స్టైల్‌లో ఇక్కడ స్టైల్స్.సిఎస్ఎస్‌లో ఆ క్లాస్ నేమ్ ఇంక్లూడ్ చేసుకుంటాం. బీజీ బ్లూ 500 అంటే ఈ కలర్ చూపెట్టు బాబు అన్నట్టు మనం రాసుకుంటాం. ఓకే. ఆ రాసేదేదో వాళ్ళే టైల్విన్ సీఎస్ఎస్‌లో రాసి పెట్టారు. అండ్ ఫుల్లీ కస్టమైజబుల్ గూడా ఉంటది టైల్విన్ సీఎస్ఎస్ అనేది. సో, డోంట్ వర్రీ. అది ఎక్స్‌టెండబుల్ ఉంటదా లేదా అనేది మాత్రం మీరు వర్రీ అవసరం లేదు. సో, ఇప్పుడు మనం వాడుతున్న గూగుల్ గాని, అమెజాన్ గాని, నాసా గాని ఆ వెబ్‌సైట్‌లు అన్నీ గూడా మనం టైల్విన్ అయితే ప్రిఫర్ చేస్తున్నాయి. ప్రెజెంట్ యాస్ ఆఫ్ నౌ. అండ్ ఈ టైల్విన్ సీఎస్ఎస్ పైన కొన్ని కాంపోనెంట్ లైబ్రరీస్ గూడా బిల్డ్ చేశారు. రియాక్ట్ పైన ఐడియా ఉంటే షాడ్సీ అని ఉంటది. హీరో యూఐ. సో, ఇవన్నీ కాంపోనెంట్ లైబ్రరీస్ ఆఫ్ టైల్విన్ సీఎస్ఎస్. టెక్స్ట్ వైట్ అని ఇస్తున్నా. వైట్ కలర్‌లో టెస్ట్ రావాలని. సో, ఐ వాంట్ సమ్ ప్యాడింగ్ అనుకున్నప్పుడు P4 ఇచ్చాననుకో, ప్యాడింగ్ గూడా యాడ్ అయిపోయింది. చాలా సింపుల్ అయిపోయింది. స్టైల్స్.సీఎస్ఎస్‌లో నాకు ఒకవేళ టైల్‌విన్ వాడకపోతే సో, ఈ క్లాసెస్ అన్నీ నేను రీయూజ్ చేసుకోలేకపోదును. సో, దీనికి ఒక కార్డ్ అని పెట్టేసి ఆ కార్డ్‌కి అన్ని స్టైల్స్ అన్ని రాసుకుంటూ పోయేటోడిని. సో, చాలా టైం పడతది గదా! కొంచెం ఈ ఫాంట్ అనేది కొంచెం బోల్డ్ కావాలనుకో, ఫాంట్ బోల్డ్ అని పెట్టొచ్చు. సో, చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇంకా మనకి. సో, ఓకే.
సో, మీకు టైలరింగ్ సీఎస్ఎస్ ఎలా వర్క్ అవుతుందో అయితే అర్థమైంది గదా! సో, మీరు రియాక్ట్ తీసుకున్నారంటే సేమ్ ఈ సెటప్ అంతా చేసిన తర్వాత అక్కడ క్లాస్ నేమ్స్ అని ఇచ్చుకొని జేఎస్ఎక్స్‌లో ఆ క్లాస్ నేమ్స్ రాస్తారు. ట్రెడిషనల్ సీఎస్ఎస్ ఏమో స్టైల్స్ అని ట్యాగ్ పెట్టేసి సో, ఆ క్లాస్ నేమ్ బటన్ అని ఇచ్చేసి ఆ బటన్‌కి క్లాస్ నేమ్ బటన్ ఉందా లేదా అని చూసుకొని దానికి స్టైల్స్ అన్నీ రాసుకుంటూ పోయేటోళ్ళం. సో, గానీ టైలరింగ్ సీఎస్ఎస్ వచ్చిన తర్వాత ఇలా చిన్న చిన్న క్లాసెస్ నేమ్స్ పెట్టుకొని ఒక డిజైన్ డెవలప్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం చూసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అదే అన్నట్టు. ఇన్‌స్టాలేషన్ అండ్ సెటప్. సో, మీకు ఇన్‌స్టాలేషన్ అయితే చూపెట్టాను కదా! సీడీఎంతోని మనం చేసుకోవచ్చు. ఆర్ ఒకవేళ రియాక్ట్‌లో వాడుకుంటే మాత్రం ఓకే. సో, మీరు నేను చూపెట్టేది ఈ ట్యుటోరియల్ ఓన్లీ జస్ట్ ఫర్ మీకు అండర్‌స్టాండింగ్ కోసమే నేను చూపిస్తున్నా. బట్ మీరు మేజర్‌గా మీరు చేయాల్సింది ఈ డాక్స్‌ని మీరు చదువుకోవాలి. ఓకే. సో, నేను ఇది ఎలా చేయాలో గూడా మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి కంప్లీట్‌గా సీఎస్ఎస్‌లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ కవర్ అవ్వాలన్నా గూడా ఏం చేయాలో గూడా నేను చెప్తాను. సో, మీరు అది ప్రాక్టీస్ చేశారంటే సరిపోతది. సో, ఇన్ కేస్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా గూడా మీరు జస్ట్ కామెంట్ పెట్టండి అంతే. సో థట్ నేను హెల్ప్ చేస్తాను. యాహ్! సో, కలర్ అండ్ బ్యాక్‌గ్రౌండ్స్. సో, మనం కలర్స్ గూడా ఎలా చేంజ్ చేయాలో చూసాం గదా! గ్రేడియంట్ కలర్స్ ఉన్నప్పుడు బీజీ గ్రేడియంట్ టు రైట్. సో, రైట్ ఇవ్వాలి. ఫ్రమ్ పర్పుల్ 400 టు సో, ఇక్కడ పర్పుల్ 400 ఉంది గదా! సో, అక్కడి నుంచెళ్ళి పింక్ 500. సో, ఇటు సైడ్ పింక్ కలర్ ఉంది. సో, ఈడ మన గ్రేడియంట్ గూడా పెట్టుకోవచ్చు. క్లాస్ నేమ్స్ యూజ్ చేసుకొని. డాక్యుమెంటేషన్ అయిపోయిన తర్వాత మనం టైలరింగ్ సీఎస్ఎస్ అఫీషియల్ డాక్యుమెంటేషన్‌లోకెళ్దాం. సో, అక్కడ మనం ఇంకా ఈజీగా నేర్చుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటది. ఓకే. సో, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూడండి. సో, ప్యాడింగ్ రిలేటెడ్. సో, పీసీసీ పెట్టాను కాబట్టి నాకు ప్యాడింగ్ అంతా యాడ్ అయిపోయింది. ఈ ఎలిమెంట్ లోపల. మార్జిన్ 4. సో, మార్జిన్ ఈ పైన ఉన్న ఈ బార్డర్‌కి దీనికి మార్జిన్ యాడ్ అయింది. విచ్ ఈస్ వెరీ గుడ్. బీజీ బ్లూ 100 మీ 100, 200, 300 అవుంటాయి. సో, ఆ నంబర్‌లన్నీ గూడా నీకు అఫీషియల్ డాక్యుమెంటేషన్‌లో అయితే చూపిస్తాను చాలా క్లియర్‌గా. ఓకే. సో, డోంట్ వర్రీ. సో, ఇప్పుడు మనకి పైన కొంచెం పేల్ కలర్‌లో బ్లూ కలర్ ఉంది గదా! సో, ఆ బ్లూ కలరే 100. మనకి బార్డర్ యాడ్ చేస్తున్నాం. అండ్ బార్డర్ కలర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ 300 కొంచెం థిక్ ఉంటదన్నట్టు ఆ కలర్. 400, 500 అంటే ఇంకొంచెం థిక్ ఉంటది. సో, అలా థిక్ థిక్ అవ్వుకుంటూ వస్తది. సో, ఈ నంబర్ పెరుగుతా ఉన్న కొద్దీ. ఓకే. అండ్ రౌండెడ్ అంటే మనకి కార్నర్స్ రౌండెడ్ అయిపోతాయి. కమింగ్ టు ద లేఔట్స్. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ లేఔట్స్. సో, మీరిక్కడ చూస్తే ఐ హావ్ 3 బాక్సెస్. సో, గ్రిడ్‌లో ఉన్నాయవి. సో, గ్రిడ్ అంటే మనం సీఎస్ఎస్‌లో ఎలా రాస్తాం? డిస్‌ప్లే గ్రిడ్ అని పెట్టేసి గ్రిడ్ టెంప్లేట్ రోస్, గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్‌ని యూజ్ చేసుకొని ఓకే. గ్రిడ్‌కి రిలేటెడ్. బట్ అట్ హియర్ మనం జస్ట్ ఇలా గ్రిడ్ అని పెట్టేసి గ్రిడ్ కాల్స్ 3 అంటే ఆ గ్రిడ్‌లో 3 కాలమ్స్ ఉంటాయని. ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా! 3 కాలమ్స్ ఉన్నాయి. అండ్ గ్యాప్ 2. సో, వీటి మధ్యలో గ్యాప్ అనేది 2 ఉంది. ఓకే. సో, మనం రాసే సీఎస్ఎస్ లాగానే ఉంటాయి మోస్ట్‌లీ ఈ క్లాస్ నేమ్స్ గూడా. సో, సిమిలర్‌గా మీకు అర్థమైపోతది ఈజీగానే. టెక్స్ట్ సెంటర్ చేసుకోవాలంటే సెంటర్ చేసుకున్నా ఇక్కడ. ఓకే. టెస్ట్ గ్రే 800. సో, గ్రే 800 అనేది కొంచెం బ్లాక్ కలర్‌కి తక్కువగా ఉంటది. అండ్ రెస్పాన్సివ్ డిజైన్. యెస్. మీరు టైలరింగ్ సీజన్స్‌ని యూజ్ చేసుకొని ఈజీగా రెస్పాన్సివ్ డిజైన్స్ అయితే డెవలప్ చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. హార్ట్ సైజ్ డివైస్. సో, ఇక్కడ మీకు ఈ ఎగ్జాంపుల్ ఎలా ఉంది అంటే, సో, టెస్ట్ అనేది నార్మల్‌గా ఎక్సెల్‌లో ఉండాలి. అంటే కొంచెం చిన్నగా ఉండాలి. సో, మీడియం సైజ్ వచ్చేవరకి మీడియం సైజ్ అంటే మళ్ళీ ల్యాప్‌టాప్స్ చిన్న చిన్న ల్యాప్‌టాప్స్ ఉంటాయి. వాటి దగ్గరికొచ్చేవరకి 3 ఎక్స్‌ఎల్ అవ్వాలి. ఆ టెస్టే 3 ఎక్స్‌ఎల్ అవ్వాలి. ఎంప్టీ అని ఉన్నప్పుడు. సో, ఎంప్టీ కావాలనంటే ఆ డివైస్ మనం మామూలుగా సీఎస్ఎస్‌లో ఎలా రాస్తాం? మీడియా క్వెరీస్ వాడుకుంటాం. సో, ఇది సైజ్ ఇంతుందా? ఇంతుందా? అనేది చెక్ చేసుకొని దాంట్లో లోపల ఆహ్, కైండ్ ఆఫ్ స్టైల్స్‌ని రాసుకుంటాం. సో, ఇక్కడ అలా గాదు. సో, ఎండీ అని ఇలా పెట్టేసి ఆహ్, స్టైల్స్‌ని ఓవర్ రైట్ చేసుకోవచ్చన్నట్టు. ఇది నార్మల్‌గా ఉండేది. సో, దీనికి మనం ఈ డివైస్ సైజ్ పెరిగినప్పుడు ఎండీలోకొచ్చినప్పుడు 3 ఎక్స్‌ఎల్ గావాలి అని రాస్తే సరిపోతది. సో, అది ఆటోమేటిక్‌గా రెస్పాన్సివ్‌నెస్ కిందకొచ్చేస్తది. అండ్ ఎఫెక్ట్స్ అండ్ యానిమేషన్. సో, మీరు దీనిపైన హోవర్ చేస్తున్నప్పుడు నాకొక కైండ్ ఆఫ్ యానిమేషన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో, మనం టైలరింగ్ సీఎస్ఎస్‌ని యూజ్ చేసుకొని యానిమేషన్స్ కూడా రాసుకోవచ్చు. ప్లెయిన్ సీఎస్ఎస్‌లో యానిమేషన్స్ రాయాలంటే చాలా కష్టపడాలి. సో, ఇక్కడ అలాంటి కష్టం ఏమి ఉండదు. చాలా సింపుల్‌గా అయిపోతాయి. ట్రాన్స్‌ఫార్మ్స్, హోవర్ స్కేల్ చేసినప్పుడు దానిపైన హోవర్ చేసినప్పుడు స్కేల్ 105 ఉన్న సైజ్ కంటే కొంచెం పెరగాలి. ట్రాన్సిషన్ ఆల్ డ్యూరేషన్ 3 సెకండ్స్. సో, ఆ యానిమేషన్ అనేది 3 సెకండ్స్ వరకు టైం పడతది అన్నట్టు ఉంది. ఓకే. సో, మీకిది అర్థమైతుంది గదా! ఓకే. సో, మీకు ప్రాక్టికల్ కూడా చూపిస్తాను. మనకి ఈ డాక్యుమెంటేషన్ ఓన్లీ ఏంటంటే మేజర్‌గా ఉన్న టాపిక్స్ అన్నీ కవర్ చేసుకుంటూ ఎళ్తాం. ఓకే. నెక్స్ట్ మనం టైలరింగ్ సీఎస్ఎస్ డాక్యుమెంటేషన్‌లోకెళ్ళాక మనం ప్రాక్టికల్‌గా చూస్తాం. యాహ్! సో, కామన్ కాంపోనెంట్స్. సో, ఇవి కార్డ్ ఒకటుంది. కార్డ్ ఒకటి డిఫైన్ చేసుకున్నామంటే వెబ్‌సైట్‌లో అదొక కాంపోనెంట్‌లా డెవలప్ చేసుకొని మీరు రీయూజ్ చేసుకోవచ్చు ఆ కాంపోనెంట్‌ని. సో, ఇన్ కేస్ మీరు రియాక్ట్ గాని ఎలాంటిది యూజ్ చేయకపోతే, మీరు సింపుల్‌గా ఒక దగ్గర కార్డ్ రాసుకున్నారంటే దాన్ని నెక్స్ట్ ఇంకొక కార్డ్‌కి కాపీ చేసుకోవచ్చు. చాలా సింపుల్. వీళ్ళిచ్చే స్టైల్స్‌ని కూడా మనం ఓవర్ రైడ్ చేసుకోవచ్చు. ఈ కలర్ కాదు, ఈ కలర్ కావాలి బ్లూ కలర్ ఉన్నప్పుడు.
అని కూడా రాసుకోవచ్చు. రియాక్ట్‌లో అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు. బట్ యాస్ ఆఫ్ నౌ వి ఆర్ జస్ట్ యూజింగ్ సీడీఎన్ కాబట్టి సో, ఇదైతే మనకిప్పుడు అవసరం లేదు. ఓకే. అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్. సో, బయట మనకి వెబ్‌సైట్‌లో మనం జస్ట్ క్రోమ్‌లోకెళ్ళి ఐ వాంట్ ఎ కార్డ్ కంపోనెంట్ యూజ్ టైల్‌విన్ సీఎస్ఎస్ అన్నామనుకో సరిపోతది. చాలా కంపోనెంట్స్ వస్తాయి. చాలా డిజైన్స్ వస్తాయి. సో, ఆ కోడ్ కూడా డైరెక్ట్‌గా కాపీ చేసుకొని మన కోడ్‌లో రాసుకోవచ్చు. చాలా సింపుల్‌గా అయిపోతది డిజైన్ అయితే. ఓకే. సో, మనకి చాలా పెద్ద ఎకోసిస్టమ్ అయితే ఉంది. టైల్‌విన్ సీఎస్ఎస్‌కి. ఎలాంటి కన్‌ఫ్యూజన్ ఉండదు. అండ్ మనకి బయట గూడా దీనికి రిలేటెడ్ కాంపోనెంట్స్ అయితే చాలా దొరుకుతాయి. సో, వాటిని మనం యూజ్ చేసుకొని చాలా తొందరగా డెవలప్‌మెంట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇదైతే మన డాక్యుమెంటేషన్. అండ్ మేజర్‌గా ఇప్పుడు మనం చూడాల్సింది టెల్విన్ సీఎస్ఎస్ డాక్యుమెంటేషన్. ఇందులో కోర్ కాన్సెప్ట్స్ అన్ని ఇక్కడ ఇచ్చాడు. సో, స్టైలింగ్ విత్ యుటిలిటీ క్లాసెస్, హోంవర్క్ చేసినప్పుడు, రెస్పాన్సివ్ డిజైన్ చేసినప్పుడు, ఈ టెర్మినాలజీ అంతా కూడా మీకు ఖచ్చితంగా ఐడియా ఉండాలి. ఓకే. సో, నేను ఇవన్నీ చెప్పుకుంటూ ఎళ్ళను. మీరు ఒక్కొక్కటి ఓపెన్ చేసుకొని వాళ్ళు ఎగ్జాంపుల్ కూడా ఇస్తారు బేసికల్లీ. అండ్ ఇక్కడ ఉంది కదా ఎగ్జాంపుల్. సో, ఇది మనం కాపీ చేసుకొని మన కోడ్‌లో రాసుకొని ఇమేజ్ సోర్స్‌లో ఇచ్చాడు. సో, వాడు ఎస్ఆర్‌సి లోపల నుంచే తీసుకున్నాడు కాబట్టి దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని ఇమేజ్‌ని మీరు ఆ ఇమేజ్‌ని రెండర్ చేసుకోవాలి. విత్ యాస్పెక్ట్ రేషియోతోని. ఓకే. అండ్ ఇక్కడ వాల్యూస్ ఇస్తాడు బేసికల్లీ. ఆ వాల్యూస్‌ని కూడా మనం ట్రిగ్గర్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తాను. మంచి ఎగ్జాంపుల్స్. సో, మీరేం వరీ అవ్వసరం లేదు. అండ్ ఇవన్నీ కూడా మనకి కామన్ సీఎస్ఎస్ వాల్యూసే. ఓకే. సో, ఇప్పుడు మీరు ఫ్లోట్ వాడతారు గదా! ఫ్లోట్ రైటో, లెఫ్టో అని పెడతారు కదా! సీఎస్ఎస్‌లో. సేమ్ అలాంటిదే మనకి క్లాస్ చూడండి. ఫ్లోట్ రైట్. ఫ్లోట్ రైట్ అని పెట్టామంటే మనకి ఏం జనరేట్ చేస్తది? ఫ్లోట్ రైట్ అనేది సీఎస్ఎస్‌లో జనరేట్ చేస్తది. జనరేట్ చేయడం అంటే వాళ్ళు ఆల్రెడీ రాసి పెట్టారు. సో, మనం ఎప్పుడైతే యూజ్ చేసామో ఆ సీఎస్ఎస్‌లో ఉండే క్లాస్ ఆ ఎలిమెంట్‌కి అప్లై అవుతది. ఫ్లెక్స్ బాక్స్ గురించి అయితే ఇవి ఉన్నాయి. యాహ్! సో, ఫ్లెక్స్ బాక్స్ గురించి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. సో, ఎందుకంటే ఫ్లెక్స్ బాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక డివ్ తీసుకొని సో, ఈ డివ్ లోపల క్లాస్ ఆన్. సో, క్లాస్ అనేది హైట్ అనేది మీరు ఇక్కడ హైట్ అని టైప్ చేసినా గూడా నేను రాసే క్లాస్ నేమ్స్ మీకు ఐడియా లేకపోతే ఇక్కడ రావచ్చు. ఓకే. హైట్ గదా! సో, హైట్ తీసుకోండి. సో, ఇక్కడ చూడండి హైఫన్ అని ఉంది. రైట్. సో, వీటిని మనం యూజ్ చేసుకొని నేను డెవలప్ చేస్తున్నా. నాకు ఆల్రెడీ చాలా వరకు క్లాస్ నేమ్స్ ఐడియా ఉన్నాయి టైల్‌విన్‌లో. డైరెక్ట్‌గా రాసుకుంటూ ఎళ్ళొచ్చు. సో, మీకు ఇన్ కేస్ ఏదన్నా అర్థం కాకపోతే ఈ డాక్యుమెంటేషన్‌లోకొచ్చి మీరు ఇదంతా గూడా రీడ్ చేయాల్సొస్తది. ఓకే. ఏమన్నా అర్థం కాకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఓకే. సో, మీరు మాక్సిమం సీఎస్ఎస్‌లోనే ఇక్కడుంటాయి. అంతకు మించి ఏముండదు. ఓకే. యాహ్! సో, హైట్ అనేది ఒక 40 పిక్సెల్స్ ఇద్దామనుకుంటున్నా. ఓకే. సో, ఈ యూనిట్ అనేది మనం కస్టమైజ్డ్‌గా రాసిన యూనిట్ అది. 40 పిక్సెల్స్ ఉండాలి ఖచ్చితంగా అని పెట్టాం. సో, అది టైల్‌విన్‌లో ఎలా ఉంటదంటే ఇక్కడ చూడండి వాల్యూ. సో, ఇక్కడ స్క్వేర్ బ్రేసెస్ మధ్యలో వాల్యూ పెట్టాడు కదా! సో, నేను వాల్యూ రాశాను డైరెక్ట్‌గా. సో, వాల్యూ అవసరం లేదు నాకు. సో, ఐ వాంట్ టైల్‌విన్ సీఎస్‌లో ఉన్న ప్రాపర్టీసే కావాలంటే డైరెక్ట్‌గా 40 పెట్టొచ్చు. 40 అప్లై అవుతది. ఓకే. బట్ నాకైతే కస్టమైజ్డ్ వాల్యూ కావాలి కాబట్టి 40 పిక్సెల్స్ అని పెట్టా. అండ్ విడ్త్ కూడా 40 పిక్సెల్స్ పెట్టా. అండ్ దీని బ్యాక్‌గ్రౌండ్ కలర్ సమ్ బ్లూ ఇచ్చాను విత్ సమ్ 500 ఓకే. సో, పైన ఇది ఆల్రెడీ మనకి నావ్‌బార్ లాగా ఇది ఉంది గదా! సో, ఆ కలర్, ఈ కలర్ మొత్తం మ్యాచ్ అయిపోయింది. సో, నాకలా వద్దు. గ్రీన్ కలర్ కావాలనుకుంటున్నా. గ్రీన్ 500 ఓకే. అండ్ యాడ్ సమ్ మార్జిన్ M8 ఓకే. గుడ్. అండ్ నెక్స్ట్ సో, ఒక బాక్స్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇంకొక బాక్స్ కూడా రెడీ చేసుకుందాం. సో, ఇవన్నీ గూడా మనకి ఒక కాలమ్ వైస్‌గా వచ్చాయి. వన్ బై వన్ వచ్చాయి. సో, ఈ పేరెంట్‌వికి మనం ఏం చేస్తాం క్లాస్ ఇచ్చేసి ఫ్లెక్స్ అని పెట్టేసి సో, జస్ట్ ఫ్లెక్స్ అని పెట్టామంటే ఫ్లెక్స్ యాడ్ అయిపోతది. అండ్ వీటి మధ్య ఏమన్నా గ్యాప్ కావాలా? ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ వి కెన్. అండ్ జస్టిఫై కంటెంట్ జస్టిఫై బిట్వీన్ అని పెట్టామనుకో ఇలా బిట్వీన్ వచ్చేస్తది. ఈవెంట్‌లీ మీకు సేమ్ సీఎస్ఎస్‌లో ఎలా ఉన్నాయో ఆ థింగ్స్ వస్తాయి. అండ్ మీరిక్కడ చూసుకోవచ్చు సింపుల్‌గా. ఇక్కడ చూడండి ఫ్లెక్స్ అని ఉంది. సో, దీని కిందనే ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో, మీరు ఈ ఎగ్జాంపుల్స్ చూసుకొని డెవలప్ చేసుకోవచ్చు చాలా సింపుల్‌గా. అండ్ గ్రిడ్ కూడా సేమ్. ఫ్లెక్స్ బాక్స్‌లో అయితే ఒకటి చూసాము. ఈసీఎస్‌జెడ్ అండ్ స్పేసింగ్ కూడా నేను ఒక ఎగ్జాంపుల్ అయితే చూపెట్టాను. అండ్ సైజులు ఆల్రెడీ ఇక్కడ చూపెట్టానుగా విడ్త్, హైట్. సో, అవే ఉంటాయి మాక్సిమం. హెచ్1 హెడ్డింగ్ తీసుకుందాం. అండ్ లెట్స్ టేక్ సమ్ నేమ్ రాజేష్. రాజేష్ అనే నేమ్ తీసుకుందాం. సో, నేను ఎండీ టెక్స్ట్
8 ఎక్సెల్ అని ఇచ్చాను. సో, నాకు కొంచెం పెద్దది కనిపియాలి. కానీ నాకిది ఇంకా చిన్ననే ఉంది. ఎందుకంటే ఇది ఇంకా ఎండీ సైజ్‌కి రాలేదు. ఓకే. సో, ఎండీ సైజ్‌కి రావాలంటే కొంచెం స్క్రీన్ పెద్దగా చేసుకుంటే, ఎక్స్‌పాండ్ చేసుకుంటే వస్తది. రాజేష్ అనేది ఇలా ఉంది. ఓకే. సో, మళ్ళీ స్క్రీన్ తక్కువ చేసుకున్నాను కాబట్టి నాకు 2 ఎక్స్ఎల్ఏ యాడ్ అయింది. సో, రెస్పాన్సివ్‌నెస్ డిజైన్ ఎగ్జాంపుల్ కింద. ఓకే. అండ్ టెక్స్ట్ సెంటర్ చేసుకుంటే మనకి సెంటర్‌లో ఇక్కడ కనిపించేస్తది. ఓకే. సో, ఇలా. సో, ఇలా మీరు టెక్స్ట్ డిజైన్స్ కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్. మీరు ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటూ వెళ్లి దాన్ని ఒక్కొక్కటి ఒక 10 మినిట్స్, 20 మినిట్స్ దాని పైన టైమ్ స్పెండ్ చేసేసి చూసుకోవచ్చు. సో, ఎవ్రి క్లాస్ నేమ్ ఎలా ఉందో. సో, ఎంటైర్ ప్రాజెక్ట్‌లు మీరు దీనిపైనే డెవలప్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ డాక్యుమెంటేషన్ ఎంత మీరు గుర్తుంచుకుంటే అంత బెటర్. ఓకే. అండ్ బార్డర్ రేడియస్ గురించి చూపెట్టానుగా రౌండెడ్ అని ఉంటది. సో, రౌండెడ్ ఎక్సెలా లేదంటే సెమా, ఎండీయా ఆ థింగ్స్. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చూపెట్టాడండి. సో, రౌండెడ్ ఎస్ఎం అంటేనేమో కొంచెం కర్వ్ అయ్యి వస్తాయి. అండ్ ఎండీ వస్తేనేమో సో, కొంచెం ఇలా. అండ్ ఎల్జీ ఉంటేనేమో ఇలా. ఎక్సెల్ ఉంటేనేమో ఇలా. సో, ఫుల్ అని ఉంటది. రౌండెడ్ ఫుల్ అని ఉంటది. మొత్తం రౌండ్ కలర్ అయిపోతది. సో, అది ఇక్కడ ఇచ్చాడో లేదో తెలీదు. సో, ఇక్కడ ఇవ్వలేదు కానీ రౌండెడ్ ఫుల్ అని ఉంటది. సో, దీంట్లో ఇస్తాడు ఖచ్చితంగా. యాహ్! సో, రౌండెడ్ ఫుల్ అని ఇచ్చాడు కదా! సో, ఇది మొత్తం ఒక ఫుల్ సర్కిల్ వైస్‌గా చేసేస్తదిది. ఓకే. ఎఫెక్ట్స్ కూడా సేమ్ మనం ఒక బాక్స్ ఇచ్చామంటే డివ్‌కి ఈ క్లాస్ నేమ్ ఇచ్చామంటే దానికి షాడో యాడ్ అయిపోతది. సో, ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటూ మీరు చేసుకుంటూ ఎళ్ళాలి. ఓకే. అండ్ ఫిల్టర్ మీదలో సో, సేమ్ ఫిల్టర్ కూడా సేమ్ అయ్యే ఉంటాయి. సో, ట్రాన్సిషన్స్ అండ్ యానిమేషన్స్ ఉంది కదా! సో, దీంట్లో కూడా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను మీకు. సో, ఇక్కడ యానిమేషన్ ఉంది కదా! సో, యానిమేషన్ స్పిన్ అంటే ఏంటి? పింగ్ అంటే ఏంటిది? సో, ఇవన్నీ మీరు ఒక్కొక్కటి అయితే చేసుకుంటూ ఎళ్ళొచ్చు. నేను ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ యాహ్! సో, అనిమేట్ పింగ్ గురించి చూపిస్తాను. సో, లెట్స్ టేక్ సో, ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో, ఇవన్నీ మీరు కాపీ చేసుకోవచ్చు డైరెక్ట్‌గా. అండ్ ఒక్కొక్క క్లాస్ నేమ్ తీసేసుకుంటూ ఎళ్తుంటే మీకు అసలు ఎందుకు వాడుతున్నారు ఆ క్లాస్ నేమ్ అనేది అర్థమవుతది. సో, నేను డైరెక్ట్‌గా వాడిచ్చిన ఎగ్జాంపులే నేను పెట్టేసాను. అండ్ నాకు వర్క్ అవుతుందా? అంటే యెస్ వర్క్ అవుతుంది. ఇక్కడ చూడండి. ఓకే. సో, ఈ రిలేటివ్ సైజ్‌కి కొంచెం మార్జిన్ ఇద్దాం. మార్జిన్ ఒక 4 ఓకే. ఇంకొంచెం క్లారిటీ కనిపిస్తది. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! గుడ్. సో, ఇక్కడ ఏం చేశాడో చూడండి. మీరు చూసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతది. సో, రిలేటివ్ పొజిషన్ ఇచ్చాడు. మీకు ఆల్రెడీ రిలేటివ్ అంటే సీఎస్ఎస్‌లో ఐడియా ఉంటది. అండ్ ఫ్లెక్స్ ఇచ్చాడు. సైజ్ అనేది కొంచెం ఈ సైజ్ లెవెల్‌లో ఉండేటట్టు ఇచ్చాడు. అండ్ దీని లోపల ఇంకొక కంటైనర్ తీసుకొని, దానికి అబ్సల్యూట్ పొజిషన్ ఇచ్చేసి, ఇన్‌లైన్ ఫ్లెక్స్ అని ఇచ్చేసి, దాని హైట్ ఫుల్, విడ్త్ ఫుల్ అండ్ యానిమేట్ పింగ్ అని ఒకటి ఇచ్చాడు. సో, యానిమేట్ పింగ్ అంటే ఇదే. సో, బేసికల్లీ ఇది రిమూవ్ చేశాననుకో యానిమేషన్ పనిచేయదు. ఓకే. సో, ఈ యానిమేషన్‌లో ఎలాంటి కైండ్ ఆఫ్ లాజిక్ ఉంటది. అది మళ్ళా మీకు డాక్యుమెంటేషన్‌లో ఉంటది. ఓకే. సో, ఈ యానిమేట్ పింగ్ అని ఉంది. సో, యానిమేట్ పింగ్ ఏం చేస్తుంది? మీరిక్కడ చూసుకోవచ్చు. సో, కీ ఫ్రేమ్స్‌లో ఇక్కడ చూడండి. ట్రాన్స్‌ఫార్మ్ స్కేల్ టు అంటే దాని సైజ్‌ని కొంచెం పెంచుతుందన్నట్టు. ఓకే. మీకు అర్థమైంది కదా! కీ ఫ్రేమ్స్ యూజ్ చేసుకొని. సో, మనకి ఈ క్లాస్ నేమ్ ఇచ్చామనుకో, ఈ యానిమేషన్ యాడ్ అయిపోతది. సో, మళ్ళా మనం ఈ యానిమేషన్ రాయనవసరం లేదు. రీయూజ్ చేసుకోవచ్చు. అంతే. ఓకే. ఐ హోప్ మీకైతే అర్థమైందనుకుంటున్నాను. సో, సింపుల్‌గా ప్రతి ఒక్కటి ఇలానే చేసుకుంటూ ఎళ్ళండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే, లేదు నాకింకా ఇన్ డీటెయిల్‌గా ప్రతి ఒక్క కాంపోనెంట్ మీరే రాసి, టెస్ట్ చేసి మాకు చూపెట్టండి అంటే కూడా నేను చూపిస్తాను. సో, మీరొక కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ప్రాపర్‌గా ఇంకా వన్ బై వన్ క్లాస్ నేమ్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ కూడా ఎళ్తాను. అండ్ మీకు ఇన్ కేస్ ఒక మంచి ప్రాజెక్ట్‌ని డెవలప్ చేయండి. టైలరింగ్ సీఎస్ఎస్‌తోని అంటే కూడా ఐయామ్ ష్యూర్ నేను ఖచ్చితంగా డెవలప్ చేస్తాను. అండ్ మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ మీద చేస్తే బావుంటది అనేది మీరు సజెషన్ కింద అయితే కామెంట్ ఇచ్చేయండి. ఓకే. అండ్ సో, ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా మీరు చూస్తారు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.